ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈ దినము గుడ్ ఫ్రైడే. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క సిలువ వేయబడినటువంటి ఈ సమయాన్ని మనము ధ్యానించుకుంటూ ఉన్నాము. మరి మధ్యాహ్న కాల సమయంలో ఆయనను సిలువ వేయడం జరిగింది. మరి ఎంత ఘోరమైన బాధ వేదన ఆయన అనుభవిస్తున్నాడంటే చాలా భయంకరమైనటువంటి వేదన కదా. ఒకసారి మనము ఆ పరిస్థితిని ఊహించుకుంటేనే మనకు చాలా దుఃఖంగా ఉంటుంది, బాధ అనిపిస్తుంది. అయితే ఆయన పునరుత్థానుడయ్యాడు. అది ఆయన సిలువ మీద సాధించిన విజయం. అది నీ కొరకు నా కొరకు చనిపోయి నీ పాపములు నా పాపములు అన్నిటిని కూడా క్షమించి ఆయన మనకు విడుదలనిచ్చి రక్షణను ఇచ్చినటువంటి ఆ గొప్ప విక్టరీ ఆయన పొందక మునుపు ఆయన పొందినటువంటి వేదన, ఇదంతా నీవు నేను పొందవలసినది. అయితే అది ఆయన పొందాడు. దానినే మనము ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఆయన నీ కొరకు నా కొరకు ఎలా తయారయ్యాడంటే ఎంతో చక్కని వ్యక్తి, సురూపం కలిగినటువంటి వ్యక్తి. ఈ సమయంలో సురూపం లేదు, సొగసు లేదు. ఆయన తృణీకరింపబడినవాడయ్యాడు, విసర్జింపబడినవాడయ్యాడు, వ్యసనాక్రాంతుడుగా అయ్యాడు, వ్యాధిని అనుభవిస్తున్న వాడిగా ఉన్నాడు. ఆయన మనుషులు చూడడానికి కూడా వీలు లేదు, ఎందుకంటే అంత భయంకరమైన రక్తస్రావంలో ఉన్నాడు ఆయన. ఎక్కడ చూసినా రక్తము కారుతూ ఉంది. ఎందుకంటే వీపు దున్నబడింది, చర్మము చీలిపోయింది, కండరం చీలిపోయింది, రక్తము కారుతూ ఉంది. తలపై ముళ్ళ కిరీటము, అక్కడి నుంచి రక్తం కారుతుంది. కొట్టారు, హింసించారు, బాధించారు. ఎంత వేదన ఆయన అనుభవించాడంటే ఆ సమయంలో ఆ ప్రభువైన యేసును ఎవరు చూడలేని స్థితిలో మరి తల్లి అయినటువంటి మరియ హృదయం శోకిస్తుంది. మిగిలిన స్త్రీలు కూడా దుఃఖిస్తూ ఉన్నారు. శిష్యులైతే పారిపోయారు, చెదిరిపోయారు. భయం వేస్తుంది వాళ్లకు. ఎందుకంటే ఇంత గొప్ప ప్రభు, ఇంత గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి దేవుడు, ఇంత మహా ఉన్నతమైనటువంటి దేవుణ్ణి అంతమందికి స్వస్థతలు చేశాడే, ఇంతమందిని బాగు చేశాడే, ఇన్ని అపవిత్రాత్మలను తోలివేసి వారికంతా ఎంతో ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఆదరణను ఇచ్చాడే. అలాంటి యేసయ్యనా వీరు సిలువ వేసేది? ఇంకా మమ్మల్ని ఏం చేస్తారో అనుకుని శిష్యులు పారిపోయారు, కకావికలైపోయారు. అయితే ఆయన పరిస్థితి ఎవరు చూడలేని స్థితిలో ఉంది. అంత భయంకరమైన దయనీయమైన స్థితిలో ఉన్నాడు. మరి సాతానైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. చాలామంది హిందువులు ఏమంటారంటే, అన్యులు ఏమంటారంటే, ఆయన అంతగా ఎందుకు శ్రమ పడాలి అని. ఆయన ఒక్కసారి ఆజ్ఞాపిస్తే దూతలు వచ్చి మరి నన్ను రక్షిస్తారని ఆయనే చెప్పాడు. మరి ఎందుకు ఆ విధంగా చేసి ఉండకూడదు అంటారు. వాళ్ళకి అర్థం కానిది ఒకటే, ఆయన నీ పాపంలో నా పాపంలో ఆయన శిలువ మీద మోసాడు. మోయాలి అంటే ఈ గాయాలన్నీ పొందవలసిందే. ఆయన మన వ్యసనములను వహించాడు, మన రోగములను భరించాడు. మరి మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలుగగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని రాయబడింది యెషయా గ్రంథంలో. మరి మనం ఆ స్థితిలో ఉండాలి, మనం ఉండాలి ఆ సిలువ పైన. మా పాత నిబంధన కాలంలో గొర్రె మీద అంత పాపములు తప్పులన్నీ మోపేసి దాన్ని బలివ్వడం, దానివల్ల క్షమాపణ పొందుకోవడం. అది కాదు. ప్రభు తండ్రి అయినటువంటి దేవుడు మన పట్ల ఎంతగానో ప్రేమ చూపించి మన కొరకు ఈ ఏర్పాటును చేసి తన ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును తీసుకురావడం, ఆయనను బలి చేసి మనకు పాపక్షమాపణ తీసుకురావడం అన్నది ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సంగతి. అది గ్రహిస్తే ఎవరు కూడా ఆ మాటలు మాట్లాడరు. కొంతమంది అంటున్నారు కదా, 3 మేకులు పీక్కోలేని వాడు ఎలా దేవుడయ్యాడు, ఎలా రక్షకుడయ్యాడని. వారికి అర్థం కానిది. వారు ఈ లోకపరంగా ఆలోచిస్తున్నారు, మనము పరలోకపరంగా ఆలోచిస్తున్నాము. మనకు కావాల్సింది నిత్య జీవం, ఈ లోకం కాదు. ఈ లోకము అశాశ్వతము. ఈ లోకంలో మనం కొంతకాలమే ఉంటాము, ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి మనం చనిపోవలసిందే.
చనిపోయిన తర్వాత మనకు కావాల్సింది నిత్య జీవము. ఆ నిత్య జీవంలో మనం ఉండాలని, అలా నిత్య జీవంలో ఉండాలనే మనల్ని ప్రేమించి లోకంని ఎంతో ప్రేమించను కాబట్టి ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి లోకానికి పంపించి ఆయనను ఎవరైతే విశ్వసిస్తారో వారికి నిత్య జీవం కలగాలని ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. మరి అది గ్రహించి అర్థం చేసుకొని ఎవరైతే ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచాడని విశ్వసిస్తారో వారు తప్పక రక్షణ పొందుకుంటారు. మరి ఈ సమయంలో ఆయన సిలువ మీద ఆయన ఒక 7 మాటలు మాట్లాడాడు. ఆ 7 మాటలు ఎంతో విలువైనటువంటి మాటలు. ఆ మాటలు మన జీవితానికి ఒక లైఫ్ లెసన్స్గా ఉంటాయి. ఆ మాటలని మనము గ్రహించినట్లయితే ఆ మాటల ద్వారా మనం ఎంతో ఆదరణ పొందుకోగలుగుతాము. ఆయన చెప్పినటువంటి విషయాలు మనం నేర్చుకొని అనుసరించడానికి కూడా మనకు పనికి వస్తాయి. ఆయన మాట్లాడిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. ఈ మాటలు ఎంత అద్భుతమైనటువంటి మాటలు. ఆయన ఏమంటున్నాడంటే మనము క్షమిస్తేనే దేవుడు మనల్ని క్షమిస్తాడు. మీరు మనుషులను క్షమిస్తే, మనుషుల అపరాధములను మీరు క్షమిస్తే పరలోకమందున్న తండ్రి మీ అపరాధములను క్షమించునని చెప్పాడు కదా. దానికి మాదిరిగా ఆయన ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఎంతోమంది ఆయనను హింసించారు భయంకరంగా. వాళ్ళలో మనం కూడా ఉన్నాం. ఎందుకంటే మనం కూడా అదే పరిస్థితే కదా. మనం ఎన్నిసార్లు దేవుణ్ణి నిందించడం లేదు, మనం ఎన్నిసార్లు ఆయనను సిలువ వేయడం లేదు. భయంకరమైన పనులు చేసి ఆయనకు అవిధేయతగా నడుచుకుంటూ మనం ఆయనను సిలువ వేస్తున్నాం. మనము మన పొరుగు వారిని ప్రేమించలేక వాళ్ళను తూలనాడుతూ వాళ్ళతో భయంకరమైన మాటలు దుర్భాషలు మాట్లాడుతూ మనము ఆయనను సిలువ వేస్తున్నాము. అయితే ఇతరులు మన పట్ల ఏదైనా అపరాధం చేస్తే వాళ్ళను క్షమించలేక మనము ప్రభువును సిలువ వేస్తున్నాం. అయితే తండ్రి చెప్తున్నటువంటి మాట, అంత సిలువ బాధలో, అంత వేదనలో ఆయన యొక్క ఆ పరిస్థితిలో కూడా ఆయన తనను హింసిస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థించాడు, తన శత్రువుల కొరకు ప్రార్థించాడు. అందులో మనం కూడా ఉన్నాం. మనం కూడా శత్రువులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు, మనల్ని కూడా క్షమించాడు. ఆయన అంటున్నాడు, వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. ఆ విధమైన మనసు మనకు ఉండగలిగితే మనము ఆయనను ఇతరులను క్షమించగలుగుతాము. ఆయన చెప్పిన రీతిగా మనం చేయగలుగుతాము. మరి అపారమైన బాధలో కూడా తనను వధించిన వారికి కరుణను, క్షమాపణను అందించినటువంటి వాడు మన ప్రభువైన యేసు. ఆ పక్కనే ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగ చూస్తూ ఉన్నాడు ఈయన సహిస్తున్న భయంకరమైన బాధ, వేదన. అంతేకాకుండా ఆ పైన రాయబడినటువంటి మాట, ఈయన యూదులకు రాజు అని, నజరేయుడైన యేసు. ఈయన యూదులకు రాజు అయిన నజరేయుడైన యేసు. మరి ఆ మాటలు, ఈయన రాజు అయితే మరి ఈయననెందుకు సిలువ వేశారు? అయితే ఆయన గురించి అతను విని ఉన్నాడేమో. అందుకే ఈయన ఎంతో మేలులు చేసినప్పటికీ కూడా అన్యాయము చెయ్యకుండా ఎంత న్యాయముగా నడుచుకున్నటువంటి, నీతిగా నడుచుకున్నటువంటి ఈ ప్రభువైన యేసును వీరు సిలువ వేశారే, ఎంత అన్యాయము. ఈయన నిజంగానే రాజు, ఈయన నిజంగానే ప్రభు అనుకుని అతడు అంగీకరించాడు. ఆ సమయంలోనే అతడు ప్రభువుని అంగీకరించాడు. అందుకే అతడు చెప్తున్నాడు, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగినప్పుడు ప్రభువైన యేసయ్య వెంటనే అతనికి ఉత్తరం ఇచ్చాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, ఏం పర్వాలేదు, డోంట్ వరీ, నీవు తప్పకుండా పరదేశంలో ఉంటావు అని అతనికి రక్షణను ఇచ్చేశాడు. ఆ దొంగ చివరి క్షణాలలో కూడా ఎంత బాగా గ్రహించాడు కదా, యేసే దేవుడు అని అతడు గ్రహించగలిగాడు. మరి పశ్చాత్తాపపడిన దొంగకు యేసు తక్షణ రక్షణ హామీను ఇచ్చాడు. మరి గొప్ప కృపను ఆయన చూపించాడు. దగ్గరే ఆయన యొక్క శిష్యుడు, తల్లి నిలబడుకొని ఉన్నారు. ప్రియమైన శిష్యుడు యోహాను యేసయ్యను ఎంతో ప్రేమించాడు. అందుకే ధైర్యంగా నిలబడుకున్నాడు. మిగతా వాళ్ళందరూ దూరంగా పారిపోయారు, కానీ మరి ఈ యోహాను మాత్రము నిల్చుని ఉన్నాడు. తల్లి అయిన మరియను దగ్గరగా పెట్టుకొని నిలిచి ఉండగా మరి
యేసయ్య ఆమెను చూసినప్పుడు, తల్లిని చూసినప్పుడు ఆయన, అయ్యో నేను నా తల్లిని చూసుకోలేకుండా వదిలి వెళ్ళిపోతున్నానే, ఆమె పరిస్థితి ఎలాగా? ఈ లోకంలో కుటుంబం అనేది ఎంత గొప్ప బాధ్యత. కుటుంబం అనేది తండ్రి నియమించినటువంటి ఒక వ్యవస్థ కదా. ఈ కుటుంబ వ్యవస్థలో నేను నా తల్లిదండ్రులను సన్మానించాలి కదా. తండ్రి లేడు, ఇక తల్లిని నేను సన్మానించకపోతే ఎలాగా అని అనుకున్నాడేమో ఆయన. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ఇద్దరిని ఒకరికొకరికి అప్పగించేశాడు. యోహానుకు తల్లిని అప్పగించాడు, నువ్వే చూసుకోవాలి, ఇంకా నా తల్లిని నువ్వు చూసుకోవాలని. తల్లికి కుమారుడు, ఇదిగో ఇతడు నీ కుమారుడు, నాకు బదులుగా మరి ఇతని దగ్గర ఇతను నిన్ను ఆదరిస్తాడు అని చెప్పినప్పుడు వెంటనే యోహాను ఆమెను చేర్చుకున్నాడంట. ఆమెను తన దగ్గరే ఉంచుకున్నాడంట. ఇంకా అప్పటి నుంచి ఎంతో బాగా చూసుకున్నాడంట. మరి ఆ విధమైనటువంటి ఆ కుటుంబం గురించినటువంటి బాధ్యత, తల్లిని గురించిన బాధ్యత యేసయ్య చూపిస్తూ మనకందరికీ కూడా నేర్పిస్తూ ఉన్నాడు. మనం కూడా కుటుంబంలో బాధ్యతలు మర్చిపోకూడదు, మన తల్లిదండ్రులను మర్చిపోకూడదు. మరి ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఏ మాత్రము నిర్లక్ష్యం చూపించకుండా మన బాధ్యతను నిర్వర్తించాలి. యేసయ్య అయితే మరియను యోహాను సంరక్షణకు అప్పగించాడు. మరి వాళ్ళు ఒక కొత్త బంధానికి రావడం జరిగింది. మరి ప్రభువు అయితే తన యొక్క బాధ్యతను సిలువ మీద కూడా తన యొక్క కుటుంబ బాధ్యతను మర్చిపోలేదు. మరి అలాంటి బాధ్యతను మనం కూడా నేర్చుకోవాలి. ఆ ఎండలో ఆ సిలువ పైన ఆ యొక్క వేదన ఆయనకు అధికమైంది. రక్తం కారిపోయింది, శరీరంలో రక్తం లేదు. రక్తం లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? క్రాంప్స్ వస్తాయి, కండరాలలో ఎంత నొప్పి, బాధ, వేదన, ఊపిరాడదు, వేదనకరమైనటువంటి పరిస్థితి. అయితే ఆయన ఆ వేదనను భరించలేని పరిస్థితి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఇప్పుడు దేవుడు తనను విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన పాపము ఆయన పైన మోపబడింది. ఇప్పుడు పాపిగా మారిపోయాడు ఆయన, మన కొరకు పాపంగా మారిపోయాడు ఆయన. ఆయనే పాపం అయిపోయాడు. ఆ పాపం ఇప్పుడు శిక్షకు లోనవుతూ ఉన్నది. కాబట్టి దేవునితో ఇంతవరకు ఎప్పుడూ ఎడబాటు లేదు ఆయనకు. ఈ సమయంలో ఆ ఎడబాటుని ఆయన తట్టుకోలేకపోతున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, తన తీవ్రమైన వేదనలో ఆయన మానవ పాప భారాన్ని మోసుకుంటూ మరి దేవునికి వేరుపడడం అనేది భరించలేక గట్టిగా కేక వేస్తున్నాడు, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచావు అని. నిజంగా ఎంత బాధకరమైనటువంటి పరిస్థితి కదా. ఎంత వేదన పడుతూ ఉంటాడు ప్రభు. యేసయ్య ఎప్పుడు కూడా తను తెల్లవారుజామునే లేచి ఎంతో దూరంగా వెళ్ళి ఒంటరిగా ప్రభుతో తండ్రితో గడిపేవాడు. ఎప్పుడు సమయం దొరికినా ఆయన తండ్రితో గడిపేవాడు. రాత్రి వేళల్లో తండ్రితో గడిపేవాడు. ఆయన ఎప్పుడు కూడా ఆయనను ఎడబాసి ఉండలేదు కదా, ఇంతవరకు ఉండలేదు. ఈ సమయంలో ఈ సిలువ త్యాగము జరుగుతున్న సమయంలో, ఆ బలియాగ సమయంలో మరి తండ్రి ఆయన చేతిని విడిచిపెట్టాడు. మరి కొంతనే, అంటే కొద్దిగా సేపు అయినప్పటికీ కూడా ఆయన భరించలేక వేదనతో కేకలు పెడుతూ ఉన్నాడు. ఆ ఎండ వేడిమి, ఆ బ్లడ్ అంతా కూడా కారిపోవడం, మరి శరీరంలో తేమ లేదు, ఇంకా అస్సలు ఏమాత్రము హైడ్రేషన్ లేదు శరీరంలో. మరి ఏం తినలేదు ఆయన అప్పుడు. మరి నిన్న రాత్రి తిన్నదే, ఆ తర్వాత ఇంకా ఆయన ఏం తినలేదు, నీళ్లు కూడా తాగలేదు. మరి దాహము, చాలా వేదన, ఆ వేదనలో ఆయన దాహం అవుతున్నది అని చెప్పాడు. అయితే ఈ దాహము, ఆయన యొక్క దాహము ఆత్మీయమైన దాహముగా మరి థియాలజియన్స్ చెప్తారు. ఎందుకంటే ఆయనకున్నది దాహము, ఆత్మల గురించినటువంటి దాహము. ఆయనకుండే ఆకలి ఆత్మలను గురించినటువంటి ఆకలి. ఇవన్నీ కూడా ఆయనకు ఆత్మీయమైనవి. అయితే మానవుడుగా ఒక ప్రగాఢమైన బలహీనతకు గురి కావడం కూడా జరిగింది. ఎందుకంటే ఆ వేదనకరమైన ఆ పరిస్థితులలో దాహం కావడం చాలా సహజం. కానీ ఆయనకి ఇంతవరకు దాహానికి నీళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. అయితే అతడు చాలా ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా కూడా మరి చాలా సేపటి వరకు నీళ్లు తాగకుండా ఉండలేరు కదా. మరి ఆయన
ఆ భయంకరమైన వేదనలో, శారీరక బలహీనతలో ఆయన దాహమైంది, దప్పిక కలుగుతూ ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. అంటే మానవుని యొక్క శరీర బాధలనన్నిటిని కూడా ఆయన అనుభవిస్తున్నాడు. ఒక మానవుడుగా ఆయన ఏ విధమైన బాధలు అనుభవించాలో, ఒక మానవుడుగా అలా హింస పెడితే, ఆ గాయపడితే ఎన్ని రకాల సమస్యలు అనుభవించాలో అవన్నీ కూడా ఆయన అనుభవిస్తున్నాడు అన్నదానికి సూచనగా ఈయన మాట్లాడిన మాట, నాకు దప్పిక కలుగుచున్నది. ఈ మాట విన్నప్పుడు ఎంత హృదయము వేదనగా నిండిపోతుంది కదా. వేదనతో నిండిపోతుంది. ఎవరైనా కాసిన మంచినీళ్ళు ఇస్తారా అంటే ఎవరైనా ఇస్తారు. ఎందుకంటే కఠినంగా ఎవ్వరు ఉండరు మంచినీళ్ళ దగ్గర. మంచినీళ్ళు అంటే చాలు, ఎవరైనా తమ దగ్గర ఉన్నటువంటి నీళ్లను కొంతైనా ఇస్తారు. మరి ఆయనకు ఇచ్చేదానికి ఎవరూ లేరు. అయితే వాళ్ళు ఏదో చిరకతో ఏదో ఇవ్వాలనుకున్నారు, కానీ అది కూడా ఆయన తీసుకోలేదు. ఎందుకంటే అందులో కొంత మత్తు ఉంటుందంట. ఆ మత్తు పదార్థం తీసుకుంటే నొప్పి తెలియదు. అది నొప్పి తెలియకుండా ఉండడం ప్రభువుకి ఇష్టం లేదు. తను అన్నీ భరించాల్సిందే. నొప్పి భరించాలి, బాధ భరించాలి, వేదన భరించాలి. ఒకవైపు అవమాన భారం, ఒకవైపు భయంకరమైన శారీరక వేదన, ఒకవైపు మానసిక భారము, దుఃఖము, వేదన, తండ్రి తనను వదిలిపెట్టినటువంటి ఆ ఒంటరితనం సమస్తమును ఆయన అనుభవిస్తూ ఎంతో వేదన పడుతూ ఉన్నాడు. ఆయన సిలువ పైన మాట్లాడిన మాట 6వ మాట సమాప్తమైనది, ఫినిష్డ్ అని. అంటే ఆయన గొప్పగా కేక పెట్టి అన్నట్లుగా ఉన్నది. ఏమి సమాప్తమైంది? తన జీవితం సమాప్తమైందని కాదు ఇక్కడ. తండ్రి తనకు ఏ పని అప్పగించాడో ఆ పనిని నేను పూర్తి చేశాను. ఏ కార్యం కొరకు ఆయన నన్ను ఈ లోకంలోనికి పంపించాడో ఆ కార్యాన్ని నేను పూర్తి చేశాను. ఈ పాపాన్నంతా, మనుషుల పాపాన్నంతా, నేను చేసిన పాపాన్నంతా ఆయన భరించాడు. ఆ సిలువలో దాన్నంతా కూడా మోస్తూ మరి యాగము, సిలువ యాగానికి ఆయన బలి అవుతూ ఉన్నాడు. మరి ఆ బలియాగంలో ఆయన దేవుని యొక్క బలి కొరకు సిద్ధమైనటువంటి ఆ పరిస్థితిని అంతటిని కూడా తను పూర్తి చేశాడు, తను కంప్లీట్ చేశాడు. రక్షణ కార్యం పూర్తయింది. మానవునికి రక్షణ ఇవ్వబడింది. ఇంకా సాతానుపై విజయం కూడా తాను సాధించగలిగాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, ఫినిష్డ్, అయిపోయింది, పూర్తయింది, ఇక సమాప్తమైంది అని గట్టిగా చెప్పాడు. అప్పటికే మధ్యాహ్న కాలం అయింది. ఇక ఆ సమయంలో ఏం జరిగిందంటే అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటి మీద చీకటి కమ్ముకుందంట. సూర్యుడు అదృశ్యమయ్యాడు. గర్భాలయపు తెర నడిమికి చినిగిందంట. అంటే మనిషికి దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ గొప్ప అడ్డుతెర ఏదైతే ఉందో అది చినిగిపోయింది. మరి ఆ సమయంలో గొప్ప శబ్దంతో ఆయన కేక వేశాడు. ఏమనంటే, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పి ఆయన నిద్రించాడు, ప్రాణం విడిచాడు. అది జరిగింది అక్కడ ఉన్నటువంటి వారందరూ చూసినప్పుడు ఎంత ఆశ్చర్యపోయారంటే, అసలు సిలువ మీద ఒక వ్యక్తిని సిలువ వేసినప్పుడు చాలాసార్లు అంత త్వరగా చనిపోరంట. వారు చాలా కనీసం 3-4 రోజులు అలా ఉంటారు. వాళ్ళు క్షీణించి చనిపోతారు. పక్షులన్నీ వచ్చి వాళ్ళ మీద వాలి వాళ్ళను ఇబ్బంది పెడుతూ ఉంటాయి, పొడుస్తూ ఉంటాయి. అలాంటి భయంకర స్థితి. కానీ ప్రభువుకు అలాంటి భయంకరమైన స్థితి రాకుండా దేవుడు మరి ఆయనను త్వరగా మరి తన యుద్ధకు తీసుకున్నాడు. ఆయన తన ప్రాణమును విడిచాడు. తన ప్రాణమును ప్రభువు చేతికి ఆయన అప్పగించాడు. ఆయన ఎంత నీతిమంతుడో కదా అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. ఆయన మరణిస్తుంటే అక్కడ ఉన్నటువంటి జనాలు, అబ్బా, నిజంగా ఎంత గొప్ప వ్యక్తి కదా అని ఆయనను మహిమపరుస్తూ ఉన్నారంట. యేసయ్య తన జీవితాన్ని దేవునికి అంతిమంగా సమర్పించుకున్నాడు. మరి మనం కూడా అంతే. మన మరణావస్థలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని చెప్పాలి.
మరి ఒకవేళ మనం తెలియకుండానే చనిపోతామేమో తెలియదు. కాబట్టి రాత్రి నిద్రించే సమయంలో, ప్రతి సమయంలో కూడా మనము నిద్రలో మన ప్రాణం పోతుందని మనకు తెలియదు కనుక రాత్రి పడుకునే ముందు ప్రభా, ఈ రాత్రి ఒకవేళ ఇదే నా చివరి రాత్రి అయితే నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని యూదులు సామాన్యంగా ప్రార్థన చేస్తారంట. మనం కూడా ఆ విధంగా ప్రార్థించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మరి దేవుడు మాట్లాడిన, సిలువపై మాట్లాడిన ఆ గొప్ప మాటలను మనం ఇంతవరకు మరి ధ్యానించాము. ఆయన మరణించుట ద్వారా మనకు రక్షణ లభించింది. మరి ఆ దేవాలయపు తెర నడిమికి చిరుగుట ద్వారా దేవుని దగ్గరికి మనకు యాక్సెస్ లభించింది. మనము ధైర్యంతో ఆయన కృపాసనం వద్దకు వెళ్ళగలుగుతూ ఉన్నాము. మరి ఈ దినము గుడ్ ఫ్రైడే మనము ఈ మాటలను ధ్యానించుకుంటూ ప్రార్థించుకుందామా? ప్రభా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనములు తండ్రి. మా ప్రభా, మా పట్ల నువ్వు చూపిన ఈ గొప్ప ప్రేమను, మా పట్ల నీవు చేసిన త్యాగమును, బలియాగమును బట్టి నీకు వందనములు తండ్రి. నా కొరకు, మా అందరి కొరకు కూడా నీవు ఈ లోకంలో, ఈ సిలువలో శ్రమలు అనుభవించి ప్రభా నీ యొక్క తనువును చాలించావు మా ప్రభా. మరి నీ యొక్క అద్భుతమైన ప్రేమను బట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. నీ యొక్క శ్రమల ద్వారా, నీ యొక్క బలియాగం ద్వారా మాకు రక్షణ లభించింది. మాకు నిత్య జీవం మీరు ఇచ్చినందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీవు సిలువలో మాట్లాడిన మాటలు తండ్రి మాకు విలువ గలవిగా, మా జీవితంలో మాకు ఒక మాదిరికరముగా, మాకు పాఠాలు నేర్పేవిగా ఉండునట్లుగా తండ్రి, మా జీవితము నీ చిత్తానుసారంగా జీవించుటకు వీలుగా ఉండునట్లుగా కృప చూపించమని బ్రతిమాలుతున్నాము. ఎవరెవరైతే కష్టాలలో, సమస్యలలో ఉన్నారో వారికి అందరికీ విడుదలను అనుగ్రహించండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి నీ యొక్క దీవెనలతో ప్రతి ఒక్కరిని కూడా నిండారా నింపమని ప్రార్థించుకుంటూ, ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానమును నింపమని వేడుకుంటూ ఈ ప్రార్థనలు మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.